శివరాత్రి అనేది శివుడిని ప్రత్యేకంగా పూజించే రోజు. ఈ రోజు వెనుక చాలా కథలు ఉన్నాయి. అందులో మొదటిది సముద్ర మదనం కథ. దేవతలు మరియు రాక్షసులు పాల సముద్రాన్ని మదించగా అతి భయంకరమైన ఆలాహలం విషయం బయటికి వచ్చింది. ఆ విషయం మొత్తం ప్రపంచాన్ని నాశనం చేయగల శక్తి కలిగినది. దేవతలు భయంతో శివుని శరణు కోరారు. శివుడు భక్తుల రక్షణ కోసం ఆ ఆలాహలాన్ని తన గొంతులో నిలుపుకున్నాడు. ఈ కారణంగా ఆయన నీలకంఠుడు అని ప్రసిద్ధి చెందాడు. శివుడు ఆ విషాన్ని తాగిన రోజు మాఘమాస కృష్ణ చతుర్దశి. అందువలన ఆ రాత్రిని శివరాత్రిగా పరిగణిస్తారు. రెండవ కథ బ్రహ్మ విష్ణువుల తర్కం, శివుని లింగోద్భావ కథ. ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువు మధ్య ఎవరు గొప్ప అని సందేహం ఏర్పడింది. ఈ తర్కానికి ముగింపు తీసుకురావడానికి వారు పరమశివుణ్ణి ఆశ్రయించారు. అప్పుడు శివుడు వారి ముందు అగ్నితో వెలుగొందే ఒక భారీ శక్తి స్తంభంలా, అంటే ఒక జ్యోతిర్లింగంగా ఉద్భవించాడు. ఆ స్తంభం అద్భుతంగా అసమానంగా విస్తరించి అది అనాది అనంతమైనదిగా కనిపించింది. శివుడు వారికి ఒక పరీక్ష పెట్టాడు. బ్రహ్మదేవుడు స్తంభం తలభాగాన్ని చూసి అంతం తెలుసుకోవడానికి పైకి ప్రయాణించాలి అని చెప్పాడు. విష్ణుదేవుడు ఆ స్తంభం అడుగు భాగాన్ని చూసి మూలాన్ని తెలుసుకోవడానికి కిందికి ప్రయాణించాలి అని చెప్పాడు. బ్రహ్మదేవుడు హంసరూపం దాల్చి ఆ స్తంభం తలభాగాన్ని వెతికాడు. చాలా ఏకాగ్రతతో పైకి ప్రయాణించగా ఆ స్తంభానికి అంతం కనిపించలేదు. అయితే ఓ కేతకి పుష్పం బ్రహ్మదేవునికి మధ్యలో కనిపించింది. బ్రహ్మదేవుడు ఆ పుష్పాన్ని అడిగాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని. దానికి కేతక పుష్పం, నేను ఈ అగ్నిస్తంభం తలభాగం దగ్గర నుండి వచ్చాను అంటుంది. అది విన్న బ్రహ్మ తన గర్వాన్ని నిలబెట్టుకోవడానికి అబద్ధం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. కేతకి పుష్పాన్ని సాక్షిగా పెట్టుకొని బ్రహ్మ తాను ఆ స్తంభం తలభాగాన్ని చూసినట్టుగా నటించాడు. విష్ణువు వరాహ రూపంలో మారి ఆ స్తంభం అడుగు భాగాన్ని వెతికేందుకు కిందికి ప్రయాణించాడు. ఎంత కిందికి వెళ్ళినా ఆ మూలాన్ని చేరుకోలేకపోయాడు. తాను చూసిన దాన్ని నిస్సందేహంగా ఒప్పుకొని తిరిగి వచ్చాడు. విష్ణుదేవుడు బ్రహ్మను చూసి, నాకు ఈ స్తంభానికి అంతం కనబడలేదు, నేను వెనక్కి వచ్చాను అని చెప్తాడు. బ్రహ్మదేవుడు అప్పుడు తాను తలభాగం చేరుకున్నాను అని అబద్ధం చెప్పాడు. ఈ మాట వినగానే శివుడు ప్రగల్భంగా స్వరూపాన్ని ధరించి కోపంగా బ్రహ్మను ప్రశ్నించాడు. నువ్వు అబద్ధం చెప్పావు, నిన్ను ఎవరు భూమండలంలో పూజించరు అని శివుడు బ్రహ్మదేవునికి శాపం ఇచ్చాడు. కేతకి పుష్పానికి శివ పూజలో దాన్ని వాడి శివుణ్ణి పూజించకూడదని శాపం ఇచ్చాడు. అయితే విష్ణువు నిజాయితీగా తన అపరాధాన్ని ఒప్పుకున్నందుకు శివుడు విష్ణువును గొప్పవాడిగా కీర్తించాడు. ఆ రోజు నుంచి శివ పూజలో విష్ణువు హరిహర తత్వాన్ని గుర్తించి శివకేశవ హరిహర అనుబంధాన్ని సమర్థించాడు. మూడవ కథ శివపార్వతుల ప్రేమ కథ. శివుని మొదటి భార్య సతీదేవి దక్ష ప్రజాపతి కుమార్తె. ఒకసారి ఆమె తండ్రి దక్షుడు శివుని అవహేళన చేస్తూ దక్షయజ్ఞం నిర్వహించాడు. శివుని అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి యజ్ఞకుండంలో తనను తాను అర్పించుకుంది. దీంతో శివుడు పరమ వైరాగ్యం పొంది హిమాలయాలకు వెళ్ళి తపస్సు ప్రారంభించాడు. సతీదేవి మరణించిన తర్వాత ఆమె హిమవంతుడి కుమార్తె పార్వతీదేవిగా పుట్టింది. పుట్టినప్పటి నుంచి ఆమె శివుణ్ణి భర్తగా పొందాలని కోరిక పెట్టుకుంది. పార్వతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకోవాలని కఠినమైన తపస్సు చేసింది. తల్లి మేనాదేవి, తండ్రి హిమవంతుడు అందుకు అంగీకరించలేదు. అయినా ఆమె అరణ్యాల్లో, ఉష్ణ స్థానాల్లో కఠినమైన ఉపవాసాలతో శివుణ్ణి ధ్యానించింది. కొన్ని రోజులు నీరు లేకుండా చివరకు గాలిని మాత్రమే తీసుకుంటూ తపస్సు చేసింది. ఆమె తపస్సుకు దేవతలందరూ ఆశ్చర్యపోయారు. దేవతలందరూ తారకాసురుణ్ణి వధించడానికి శివపార్వతుల కలయిక అవసరమని తెలుసుకున్నారు. అయితే శివుడు తపస్సులో ఉన్నాడు. అందుకే మన్మధుడు శివునిపై ప్రేమ బాణం ప్రయోగించాడు. అప్పటి వరకు ధ్యానంలో మునిగిపోయిన శివుడు ఆక్రోశంతో వేగంగా తన మూడవ నేత్రాన్ని తెరిచాడు. వెంటనే కామదేవుడు అగ్నిలో దహించబడ్డాడు. అయితే పార్వతీదేవి తపస్సుతో శివుని మనస్సు కరిగింది. అతడు ఆమెకు కనిపించి ఆమె భక్తిని అంగీకరించి తనను పొందే వరం ఇచ్చాడు. శివుడు పార్వతీదేవిని ప్రేమించినా పరీక్షించడానికి ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు. తపస్సులో ఉన్న సన్యాసిగా మారి వచ్చి పార్వతితో శివుని గురించి చెడుగా మాట్లాడాడు. అతడు భిక్షాటన చేసేవాడు, సమాధుల్లో తిరిగేవాడు, పిశాచగణాలతో ఉంటాడు అని తిట్టాడు.
కానీ పార్వతీదేవి శివునిపై తన భక్తి ప్రేమ మారదని స్పష్టంగా చెప్పింది. ఆ మాటలు విని శివుడు తన నిజ రూపాన్ని ధరించి ఆమె ప్రేమను అంగీకరించాడు. పార్వతీదేవి తండ్రి హిమవంతుడు కూడా పెళ్లికి ఒప్పుకున్నాడు. ఈ వివాహానికి త్రిమూర్తులు, సప్తర్షులు, దేవతలు, యక్షగణాలు హాజరయ్యారు. శివుడు తన భూతగణాలతో ఆశ్చర్యకరమైన వేషధారణతో పెళ్లికి వచ్చాడు. పార్వతీదేవి శివుణ్ణి చూసి చాలా సంతోషంతో తల వంచి తాళి కట్టించుకుంది. ఈ వివాహం శక్తి శివ కలయిక భక్తి ప్రేమకు ప్రతీకంగా మారింది. శివపార్వతుల వివాహాన్ని శివ వివాహ మహోత్సవం అని కూడా పిలుస్తారు. ఇది శివరాత్రి రోజున జరుపుకోవడం ఆనవాయితీ. శివరాత్రి రోజు చేయవలసిన పనులు: శివరాత్రి రోజు శివలింగాన్ని పంచామృతాలతో అభిషేకం చేయాలి. రాత్రి జాగరణ ఉపవాసం చేసి శివుణ్ణి స్మరిస్తూ భజనలు చేయాలి. ఓం నమః శివాయ మంత్రాన్ని జపించాలి. శివపార్వతుల కళ్యాణ కథను వినాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న కథల ద్వారా మొదటి కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కష్టంలో ఉండి ఎవరైనా సహాయం అడిగితే మనకు తోచినంత ఎంతో కొంత సహాయం చేయాలి. రెండో కథ ద్వారా గర్వం ఉండకూడదని, అబద్ధం చెప్పకూడదని, ఒకవేళ అబద్ధం చెప్పినా లేక అబద్ధం చెప్పే వాళ్ళకి సహకరించినా అది ఘోరమైన శాపానికి గురయ్యేలా చేస్తుంది. అలాగే నిజాయితీతో వ్యవహరిస్తే వారికి శివుని అనుగ్రహం లభిస్తుంది. నిజాయితీగా ఉంటే అన్నీ సాధించవచ్చు. మూడో కథ ద్వారా పెళ్ళికి కానీ ఇంకా ఏ సంబంధమైనా కానీ వాళ్ళు వేసుకునే బట్టలు చూసి, వాళ్ళ వేషధారణ చూసి కానీ వాళ్ళతో కలిసి ఉండడం, విడిపోవడం చేయకూడదు. భార్యాభర్తలు ఒకరినొకరు అమితంగా ప్రేమించుకొని ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు మంచి గుణం ఉన్న అబ్బాయిని చూసి వాళ్ళ పిల్లలకి ఇచ్చి పెళ్లి చేయాలి, అంతేకాని ధనం చూసి కాదు. ఓం నమః శివాయ. హరిహర మహాదేవ శంభో శంకర. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ఆన్ చేసుకోండి, కామెంట్ చేయండి.